ఎస్ అండి. రవిప్రకాష్ హియర్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో అమరావతి అండి. మన రియల్ భూమ్ ఛానల్లో అమరావతి గురించి మనం చాలా మాట్లాడుకుంటా ఉన్నాం. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. చాలామందికి చాలా అనుమానాలు. ఇవన్నీ వాస్తవాలా? ఊరికే చెప్పుకోవటానికే అని ఇలా రకరకాలు. బట్ అండి, మనం చాలా కాలం నుంచి మాట్లాడుకుంటున్న ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను. నేను చాలా కాలం నుంచి 6 మంత్స్ నుంచి చెప్తా ఉన్నాను. అమరావతి అనేది రియల్ గ్లోబల్ సిటీ. గ్లోబల్ సిటీ ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్ ఏంటంటే వేర్ పీపుల్ కెన్ వాక్, వేర్ పీపుల్ కెన్ సైకిల్ టు వర్క్. ఇది 100 టైమ్స్ చెప్పాను, 1000 టైమ్స్ చెప్పాను. ఎస్, అమరావతి ఇనీషియల్ వర్క్స్లోనే సీడ్ యాక్సిస్ రోడ్డుకి ప్యారలల్గా సైకిల్ ట్రాక్ అండ్ పెడస్ట్రియన్ ట్రాక్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో బిలీవ్ ఇన్ అమరావతి. అమరావతి అనేది రియల్ గ్లోబల్ ట్రెండ్స్. ఇప్పుడున్న గ్లోబల్ ట్రెండ్ ఏంటి? న్యూగా డెవలప్ అవుతున్న క్యాపిటల్ సిటీస్ కావచ్చు, లేకపోతే సిటీస్ కావచ్చు వరల్డ్ వైడ్గా, లేదంటే అర్బన్ సెంటర్స్ కావచ్చు, ఎలా డెవలప్ అవుతున్నాయో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రపంచానికే పాఠాలు నేర్పించబోతుంది అమరావతి. సో ఇంతకాలం మీరు ఎగ్జాగరేషన్ అన్నది, మీరు గ్రాఫిక్స్ అన్నది ఈరోజు వాస్తవ రూపం దాలుస్తుంది. మోటార్ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పాస్ అయ్యే రోడ్డు కన్నా ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని సైకిల్ ట్రాక్స్ని, అలాగే పెడస్ట్రియన్ ట్రాక్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకి ప్యారలల్గా జరుగుతూ ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్ కూడా కొంత పార్ట్ కంప్లీట్ అయింది, మీ అందరికీ తెలిసిందే. ట్రంక్ రోడ్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరకట్ట, మన విజయవాడ వారధి దగ్గర నుంచి వచ్చే కరకట్ట నుంచి మీకు ఐడియా ఉండుంటే మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం ఎక్కడైతే ఉందో అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ స్టార్ట్ అయ్యి రాయిపూడి వరకు కంప్లీట్ అయింది. రాయిపూడి దగ్గర చిన్న స్ట్రక్చర్ విషయంలో కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల కొంత పెండింగ్ పడింది. ఎస్, ఆ విషయాన్ని కూడా అడ్రస్ చేశారు. వాళ్ళకి పక్కకే వేరే సైట్ ఇచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఆ కన్స్ట్రక్షన్ పూర్తయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ని ముందుకు తీసుకువెళ్తారు. ఆ టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్ వెస్ట్ బైపాస్ని అటాచ్ చేసుకుంటూ వెళ్తుంది. అలాగే ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇప్పుడు రాజుగారి ఆశ్రమం కావచ్చు, లేదంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారే ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ట్రంక్ రోడ్కి అటాచ్డ్గానే ఉంటుంది గెస్ట్ హౌస్. ఆ సీడ్ యాక్సిస్ రోడ్ని ఆ ట్రంక్ రోడ్డును కూడా 4 ట్రాక్ చేయబోతున్నారు, హైట్ ఇంప్రూవ్ చేయబోతున్నారు. అమరావతికి ఫ్లడ్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే. చాలా కాలం నుంచి అమరావతి ఫ్లడ్ ఫోన్ అంటున్నారు, కానీ ఫ్లడ్ నుంచి కావాల్సిన ప్రొటెక్టివిటీ ఆల్రెడీ అమరావతికి ఉందండి. ఆ ప్రొటెక్షన్ని ఇంకా పెద్ద చేయబోతున్నారు. అలాగే ప్యారలల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు చిన్నగా ఉన్న సింగిల్ ట్రాక్ లాగా ఉన్న కరకట్ట ట్రంక్ రోడ్ ఏదైతే ఉందో 4 ట్రాక్ అవ్వబోతుంది. హైట్ కూడా ఇంప్రూవ్ చేయబోతున్నారు. అలాగే ఈ కరకట్ట ఈ ట్రంక్ రోడ్కి అటాచ్డ్గానే సీడ్ యాక్సిస్ రోడ్ పాస్ అవుతూ ఉంది. అలాగే వెస్ట్ బైపాస్ కూడా ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రాస్ చేస్తూ కోర్ క్యాపిటల్లోకి వస్తుంది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి ప్యారలల్గానే సైకిల్ ట్రాక్స్, పెడస్ట్రియన్ ట్రాక్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాలను తీసుకుంటే వెంకటాయపాలెం, కోర్ క్యాపిటల్ కూడా ఈ ప్రాంతానికి సీడ్ యాక్సిస్ రోడ్డుకి చాలా నియర్ ఉంటుంది. రాయపూడి, ఇలాంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సీడ్ యాక్సిస్ రోడ్డుకి మిడిల్లో కూడా కొంత ఇన్వెంటరీ ఉంటుంది. అలాగే ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కృష్ణా రివర్కి మిడిల్లో కూడా కొన్ని ల్యాండ్స్ సేల్కి ఉంటాయి. సో ఈ విషయాల గురించి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి నియర్గా ఇన్వెస్ట్ చేయాలి. సీడ్ యాక్సిస్ రోడ్డు ఏ ప్రాంతాలు నియర్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఏ ప్రాంతాలకు దగ్గరగా ఇన్వెస్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ అండి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే, సీడ్ యాక్సిస్ రోడ్ అంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఒక్కటే కాదండి, దీనికి అటాచ్డ్గా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రంక్ రోడ్డును డెవలప్ చేస్తున్నారు. 4 ట్రాక్ రోడ్. అది ఇప్పుడు రాజుగారి ఆశ్రమం వరకు ఉంది. అక్కడి నుంచి ఉండవల్లి నుంచి అగైన్ మణిపాల్ హాస్పిటల్, అట్లా
ఇప్పుడు చెన్నై గుంటూరు హైవేని కనెక్ట్ చేస్తుంది. సో విజయవాడ వైపు నుంచి వచ్చే వాళ్ళకి, లేకపోతే ఆ ప్రాంతాలు తాడేపల్లి, కుంచనపల్లి, ఇలా చాలా విలేజెస్ ఉన్నాయి అక్కడ. వాళ్ళందరికీ ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు సీఎం, మినిస్టర్స్, జడ్జెస్ కూడా ఈ రోడ్లోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ రోడ్ని ఈవినింగ్ టైమ్స్లో వన్ వే చేస్తూ ఉన్నారు బికాజ్ ఆఫ్ హెవీ ట్రాఫిక్. సో అంత కీ రోడ్ ఇది. సో ఈ రోడ్డుకి నియర్ బై ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ అండి. ప్రైజెస్ వచ్చి అరౌండ్ 50,000 నుంచి 50K నుంచి 60K వరకు పూలింగ్ ప్లాట్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, రెసిడెన్షియల్ ప్లాట్ అయితే ఒక ప్రైజు, కమర్షియల్ ప్లాట్ అయితే ఒక ప్రైజు, అలాగే అది 180 స్క్వేర్ యార్డ్సా, 220 స్క్వేర్ యార్డ్సా, 500 స్క్వేర్ యార్డ్స్ అయితే కొంత ప్రైస్ తగ్గుతుంది, 220 స్క్వేర్ యార్డ్స్ అయితే కొంత ప్రైస్ పెరుగుతుంది, అలాగే అసైన్మెంట్ ల్యాండ్లో ఉంటే కొంత ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకోండి. చాలా మంచి ప్యాకేజ్ అండి. ప్లస్ విజయవాడ హైవేకి నియర్ అవుతుంది ఫ్యూచర్లో, బ్రిడ్జి కంప్లీట్ అయితే, వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయితే, అలాగే గుంటూరు చెన్నై హైవేకి కూడా నియర్. చాలా చాలా కీ ఏరియా, ల్యాండ్ మార్క్ కాబోతున్న ఏరియా ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీడ్ యాక్సెస్ రోడ్ అండ్ దిస్ వెస్ట్ బైపాస్. ఈ టోటల్ ఏరియా వెంకటాయపాలెం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, రాయపూడి. సో ఈ ప్రాంతాల గురించి ఇన్ఫర్మేషన్, ఇన్వెంటరీ కోసం జస్ట్ కాంటాక్ట్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.